గర్ల్స్ ఇంకా 30 సెకండ్స్ మాత్రమే మిగిలింది. 30 సెకండ్లు మాత్రమే. Five, 4, 3, 2, 1. ఆపండి. ఏంటమ్మాయిలు, టైం ఉంటే ఇంకా గొప్పగా రాసేవాళ్ళ భార్యాభర్తల బంధం గురించి? అవునత్తయ్య, సగమే రాయగలిగాను. ఏది చదువు చూద్దాం. భర్త అంటే బాధ్యతలు మోసే యజమాని, భార్య అంటే అతన్ని ఎంకరేజ్ చేసే అభిమాని. అంటే బండిడు బరువును మొగుడికి ఇచ్చేసి చప్పట్లు కొట్టే కష్టమైన పని నువ్వు తీసుకున్నావు అనమాట. నందిని గారు, తమరేం రాశారో చెప్పండి. బంధం అనేది కంప్యూటర్ లాంటిది. భర్త పవర్, భార్య ప్రాసెసర్. ఇవి రెండు సక్కంగా ఉంటేనే జీవితం అనే మానిటర్ లో బొమ్మ సరిగ్గా వస్తుంది. చాలా బాగా చెప్పావమ్మా. ఇట్లాంటివి 100 రాయగలను. అమ్మా వరాల మూట. భార్యాభర్తల బంధం అంటే తాడు బొంగరం లాంటిదండి. తాడు లేకుండా బొంగరం తిరగదు, బొంగరం లేకపోతే తాడు కూడా విలువ ఉండదు. అక్క, తాడు బొంగరం లేని నాకు కూడా చాలా చిరాగ్గా అనిపించింది ఈ కాన్సెప్ట్. రేయ్, నచ్చాల్సింది నీకా నాకా? నీకేలే. పోలిక కొత్తగా ఉన్నా నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా. రాధిక, నువ్వేం రాశావు? ఈ పవిత్ర బంధం గురించి ఒక లైన్లో రాసుడు కాదత్తమ్మా, కానీ చెప్పడానికి ట్రై చేస్తా. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరికొకరు అర్థమయ్యేలా నడుచుకునేదే భార్యాభర్తల బంధం. సూపర్. చాలా బాగా చెప్పావమ్మా. నీకొచ్చే మొగుడు అదృష్టవంతుడైనట్టే. అవునక్క, మన గోపిగడి పెట్టి పుట్టాడు. గోపి ఎవరు? నేను చెప్తాను. అంటే నీ పేరు రాధిక కదా? నీకొచ్చే భర్త కృష్ణుడవుతాడని వీడి ఉద్దేశం. ఓహో, అవునవును, గోపాలకృష్ణుడు గోపి. బాగా మేనేజ్ చేసావు అక్క. ఇక్కడైతే డిజాస్టర్ క్రియేట్ చేయకపోతే ఆ పిండి నా చేతికొచ్చడు కష్టంగానే ఉంది. क्या मौनिका जी, आप क्या लिखा है? इधर के बीच में सीक्रेट्स नहीं रहना है. అంటే అక్క, వాళ్ళ జీవితం తెరిచిన పుస్తకంలా ఉండాలి అని దాని అర్థం. జై, నాకు అర్థమైందిరా. పాపం తెలుగు పూర్తిగా రాకపోయినా సగం సగంగా అయినా బానే చెప్తుందిగా అమ్మాయి. అవునక్క, నాకంటే హిందీ వచ్చు కాబట్టి కొంచెం ఎక్కువ అర్థం అవుతుంది. ఆహా. బాగానే రాశారు, కానీ అందరికంటే బాగా రాధిక రాసింది. నిజమే, భార్యాభర్తల బంధం గురించి చెప్పడానికి ఈ చిన్న పుస్తకం సరిపోదు తెలుసా. ఒక్కసారి రాధికని మనం అభినందిద్దామా?